ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీకు ఒక శుభవార్త. నువ్వు ఏ ఆపదలో భవిష్యత్తులో నువ్వు చిక్కుకున్నా, ఒకవేళ ఈరోజు ఏ ఆపద నీ బ్రతుకులో ఎదురైనా, ఈ ఆపదలు నన్ను ముంచేస్తాయేమో, ఈ ఆపదలు నా ప్రాణం తీసేస్తాయేమో, ఈ ఆపదలు సుడిగుండంలో నా భవిష్యత్తును, నా కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని నేను కోల్పోతానేమో, ఓ తెలియని కలవరం నీ గుండెల్ని నిలుబడి చేస్తుందేమో, ఒక శుభవార్త. ఆపద నీకు రాకమునిపే ఆశ్రయాన్ని దేవుడు ఏర్పరిచాడు. సహాయం దొరకదు అన్న చోట కూడా సహాయాన్ని దేవుడు పుట్టించగలిగినటువంటి వాడు. అద్భుతం. మన మందిరానికి వచ్చే బిడ్డల్లో, అలాగే మన పరిచర్యను బాగా ప్రేమించే యవన బిడ్డలు ఇద్దరు జీవితం చెప్తా. పేర్లు వివరాలు అవసరం లేదు, కానీ ఓ తమ్ముడు మన తెలంగాణ ప్రాంతంలో కొత్తగా మందిరానికి వస్తున్నాడు. ఒక నెల వచ్చాడు. వాళ్ళ ఊరిలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా వాళ్ళ తల్లి చెల్లి చాలా భక్తి కలిగింది. ఎందుకో ఊరిలో తమ్ముడికి ఎందుకో అంత భక్తి అబ్బలేదట. అయితే మన మందిరానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, మందిరానికి వచ్చిన మొట్టమొదటి నెలలోనే, విన్నారా, మందిరానికి వచ్చిన మొదటి నెలలోనే మారు మనసు పొంది బాప్తిస్మం తీసేసుకున్నాడు. వాళ్ళ తల్లి ఫోన్ చేసి చెప్తుంది, మా అబ్బాయి మారుతామయ్యా, ఆడు మారతాడు అనుకోలేదయ్యా, ఆడు ఎట్లా మారాడో మాకు అర్థం కాలేదయ్యా. ఓ నెల ఆత్మీయ జీవితం సాగించిన తర్వాత ఒకరోజు వచ్చి అన్నాడు, అన్నయ్య, నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళటానికి ఎగ్జామ్ రాయబోతున్నాను, మంచి స్కోర్ వచ్చేటట్లు, ఆస్ట్రేలియాలో పీజీ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ప్రార్థన చేశాం. అద్భుతం. బిడ్డ బాప్తిస్మం తీసుకున్న 2-3 నెలల్లోనే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఒక 4 నెలల తర్వాత వచ్చి, అన్నయ్య, ఆస్ట్రేలియా దేశం వెళ్ళటానికి వీసా వచ్చింది, ఇదిగో ఇది పరిస్థితి అని సంతోషంగా చెప్పాడు. చెప్తూనే ఏడుస్తున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. కడు పేద స్థితి అన్న. మా ఇల్లు చూడండి, ఇంటి ఫోటో చూపించాడు. అది ఎప్పుడో స్వతంత్రం రాకమునుపు కట్టిన ఇల్లులాగా ఉంది. పాత ఇటుకలతో, ప్లాస్టరింగ్ లేదు, మట్టి గోడలతో, ఆ పైన తాటాకులు కప్పుకొని ఆ ఇల్లు. అన్న, అమ్మ పేద్దే, నాకు అసాధ్యతంతో చదువుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళటం, అక్కడ నాకు ఉద్యోగం దొరికిద్దో లేదో, నేను ఎలా బ్రతకాలి? ఆస్ట్రేలియా వీసా వచ్చిందనే సంతోషం ఒకవైపు అయితే, ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, నన్ను చూసుకునేది ఎవరు, ఎలా టెన్షన్తో. ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ ఆంధ్ర, కృష్ణా జిల్లా, ఇక వివరాలు అవసరంలో, అమ్మాయి యూరప్ కంట్రీకి వెళ్ళటానికి ఆ తండ్రి రూపాయి పోగు చేసి ఆ అమ్మాయికి ఇచ్చి దూరదేశం పంపించారు. దైవ సేవకురాలు నేను మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఏడ్చుకుంటా వెళ్ళింది ఆ బిడ్డ. అయ్యా, ఎప్పుడు అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళా, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత నేను చదువుకోవటానికి నాకు డ్యూటీ దొరకపోతే తల్లిదండ్రులు ఎట్లా పంపించగలుగుతారు, ఎట్లా బ్రతికేది ఏడ్చుకుంటూ వెళ్తున్నాననే సంతోషం ఒకవైపు, అక్కడ మనకి ఎవరూ తెలియదు కదా, ఎట్లా నా బ్రతుకు అన్నట్లుగా వెళ్ళిపోయి. అద్భుతం ఏంటంటే, ఏ ఇంట్లో అద్దెకి దిగిందో 2వ రోజే ఆ ఇంటి ఓనర్ గారు వచ్చి ఈ అమ్మాయిని చూసి అందట, తల్లి, అమ్మా, నేను చూస్తే అచ్చో నా కూతురులాగే ఉన్నావమ్మా, నాకు ఒక కూతురు ఉంది, ఈ రోజు నుండి నాకు 2వ కూతురు వచ్చిందని. ఈ కూతురేమో యూరప్ కూతురు, చిన్న కూతురేమో ఇండియా కూతురు అని అనుకొని నా కూతురుగా చేర్చుకుంటానమ్మా అని చెప్పి, ఆ తల్లే ఎవరో తెలీదు, ఆ తల్లే ఫ్రిడ్జ్ కొని పెట్టిందట, ఆ తల్లే మెటీరియల్ అంతా తీసుకొచ్చిందట, ఆ తల్లే చాప బెడ్ అన్నీ తీసుకొచ్చిందట. ఈ అమ్మాయి ఉండటానికి కావలసినవన్నీ నెల రోజులు సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చి రూమ్లో పడేసిందట. అంటే నేను మీకేమవుతాను, నేను మీకేం తెలియదు కదా, ఎందుకంటే ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, నేను మీకేం కాను కదా. ఆ బిడ్డ అంటుందట, నీ ముఖం చూడటంతో నా గుండెల్లో దేవుడు దయ పుట్టించాడు. సరే, ఒక నెలలే, సహజంగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు
మన తెలుగు భాషలో చెప్పాలంటే మనకు మురిపం ఎక్కువైంది అనండి ఒకసారి. మురిపం. చుట్టాలు వచ్చారనుకోండి, అసలు మొట్టమొదటి ఒకటో రోజు రెండో రోజు ఎంత సంతోషంగా ఉంటుందో. మొదటి రోజు మటను, రెండో రోజు మటను, మూడో రోజు కోడి, నాలుగో రోజు ఐదో రోజు కూరగాయలు, 6-7 రోజులు జాడీలో పచ్చడి, రోట్లో కారం. ఇంకా బంధువులు బాగుపోతే తాళం వేసి మాకు దూరం నుంచి పిలుపు వచ్చింది అని వెళ్ళిపోతాం సహజంగా కదా. సరే ఒక నెల రోజులు ఇట్లా చూస్తుందేమోలే అని అంటే మరలా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అన్ని సరుకులు. ఆ అమ్మాయి అక్కడుండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, డాడీ మీరు నాకు డబ్బు పంపించొద్దు, నాకు రేషన్ పంపించొద్దు, రూమ్ అయితే కూడా పంపించొద్దు డాడీ. అమ్మ మరి రూమ్ అయితే పంపించకపోతే నీకేమైనా డ్యూటీ దొరికిందా? డ్యూటీ దొరకలేదు డాడీ. మరి రూమ్ రెంట్ ఎట్లా? రూమ్ రెంట్ ఫ్రీ డాడీ, రేషన్ కూడా ఫ్రీ డాడీ. మన ఈ మధ్య చెప్తుంది, నేను వాళ్ళ ఊరు వెళ్తే, అన్నయ్య దేవుడు తన కృపను బట్టి నా చదువుల్లో ఎంత గొప్ప జయాన్ని ఇచ్చాడు, అంత గొప్ప జయాన్ని ఇచ్చాడు. నా కాళ్ళ మీద నేను బ్రతకటానికి నాకు ఉద్యోగం కూడా దేవుడు ఇచ్చాడన్న. ఇందాక ఓ తమ్ముడు గురించి చెప్పే కదా, ఆస్ట్రేలియా. ఆ తమ్ముడు అక్కడ సెటిల్ అయ్యి మన స్థలం కొనబోతున్నాం అని తెలిస్తే ఆ బిడ్డ ఎంత ఫోన్ చేసి అంటాడు, అన్నా నాకు ఈ దేశంలో ఆశ్రయం దొరికిద్ది అనుకోలేదన్నా, ఆశ్రయం దొరకదన్న స్థలంలో కూడా దేవుడు ఆశ్రయాన్ని పుట్టించాడు. దైవజనమా, ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా దూరదేశాల్లో ఉంటున్నారా, దూర ప్రాంతాల్లో ఉంటున్నారా, అయ్యో నా పిల్లలకి నేను తోడులేనే, నా పిల్లలకు ఆశ్రయం లేదే అని అనుకోకండి. మెలెతు దీవులో పౌలుకు ఆశ్రయాన్ని కల్పించలేదా? ఇందాక నేను చెప్పిన యూరప్ ఖండంలో, ఆస్ట్రేలియా దేశంలో ఆ బిడ్డలకు ఆశ్రయాన్ని కల్పించలేదా? నీవు కానీ నీ పిల్లలు కానీ ప్రపంచంలో ఎక్కడ బ్రతుకుతున్నా, నీ బంధువులు లేని దేశం ఉందేమో, నీ దేవుడు లేని దేశం ఇది. నీ తల్లిదండ్రులు లేని దేశం ఉందేమో, నీ దేవుడు లేని దేశం ఏది. నువ్వు ఎరిగిన వాళ్ళు లేని దేశం ఉందేమో, నీ దేవుడు ఎరగని దేశం ఏది. నీ దేవుడు ప్రతి దేశంలో ఉన్నాడు గనుక ప్రతి స్థలములో దేవుడు నీకు ఆశ్రయాన్ని పుట్టించగలడు. మనం చదువుకున్న ఈ పాఠ్య భాగంలో నుండి ఆశీర్వాదానికి దారి ఆతిథ్యం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. రెండవది ఇప్పుడు విన్నాం కదా, ఎరుగని స్థలాలలో కూడా ఈ దేవుడు ఆశ్రయాన్ని కల్పించేవాడు. మూడవది నాయకుడు స్నేహభావంతో, చూడండి, నాయకుడు స్నేహభావం, సేవాభావం కలిగి ఉండాలి. కొంచెం చెప్పండి మాట. నాయకుడు స్నేహభావం, సేవాభావం కలిగి ఉండాలి. నా వైపు చూడండి. పొప్లి అనండి. పొప్లి అనే పేరుకున్న అర్థం ఏంటంటే జనముల నాయకుడు లేక ప్రజల నాయకుడు అని అర్థం. విన్నారా? నాయకుడు ఎప్పుడు కూడా విన్నారా అమ్మా? నువ్వు బ్రతుకుతున్న చోట ఒక అద్భుతమైన నాయకుడిగా ఉండాలంటే నాయకుడు ఎప్పుడు కూడా స్నేహభావంతో ఉండాలి, సేవాభావంతో ఉండాలి. నాయకుడు ఎట్లా చేతులు కట్టుకొని అంటే ఎట్లా చేసాడు అనుకోండి, చూసేవాళ్ళు అనుకుంటారు. బయటకు మాత్రం ప్రైజ్లాడ్ సిస్టరు, ప్రైజ్లాడ్ బ్రదరు అని అంటారు. లోపట మాత్రం వీడికి ఒళ్ళంతా పడాయే, వీడికి డబ్బులు ఉన్నంత మాత్రాన ఏడే అంటాడా? వీడికి ఒళ్ళంతా పడాయే అంట. నాయకుడు ఎప్పుడు స్నేహభావంతో, సేవాభావంతో బ్రతికేటువంటి వాడై ఉండాలి. నేను ఎప్పుడు వాలంటీర్స్కి చెప్తా, మందిరంలో వాలంటీర్గా పనిచేసేవాళ్ళు, సంఘ పెద్దలుగా పనిచేసేవాళ్ళు ఇదేదో కిరీటం అనుకునేరు గాక, ఇదేదో అధికారం అనుకునేరు గాక. ఎప్పుడు క్రైస్తవ నాయకుడు ఎప్పుడు సేవాతత్వంతో
సేవాతత్వంతో సర్వెంట్ లీడర్షిప్ చేసేవాడు అయి ఉండాలి. ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో దెబోరా తల్లి ఇశ్రాయేలును గురించి ఏమంటుందంటే, దెబోరా అను నేను రాకమునుపు, నాతో కలిసి చెప్పండి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో తల్లిగా నుండకమునుపు గ్రామములు నిర్జనములాయును. దాన్ని ఆపోజిట్లో చెప్పాలంటే, దెబోరా అను నేను వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీల మధ్యలో తల్లిగా ఉన్న తర్వాత గ్రామములన్నీ జన సమృద్ధితో ఉన్నాయి. అంటే నాయకుడు ఎప్పుడు ఎలా ఉండాలి? తల్లిలాగా ఉండాలి. కోర్స్ అప్పుడప్పుడు అత్తలాగా కూడా ఉండాలి. రెండూ అవసరమే. అప్పుడప్పుడు చెప్తా కదా, తాలింపు ఉండాలి. చెప్పండి తమ్ముళ్ళు, తాలింపు ఉండాలి, లాలింపు ఉండాలి. అత్త కావాలి, తల్లి కావాలి. అయితే గమనించండి, ఆ తల్లి ఏమంటుందంటే, దెబోరాను నేను వాస్తవంగా న్యాయాధిపతిని, దెబోరాను నేను ప్రవక్తిని, కానీ ప్రజల మధ్యలోకి వచ్చేటప్పుడు నేను న్యాయాధిపతిని తెలుసా మీకు అన్నట్లుగా లేను. నేను ఎవరినో తెలుసా? 9 వరాలు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు 90 వరాలు, ఉందే 9. తతిమయ్య ఎక్కడి నుంచి వచ్చినారంటే ఉపవాసంతో పోరాడి తెచ్చుకున్నాడట. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలియదు. సరే వినండి, నేను ప్రవక్తిని అని అనలా. ఎలా ఉందట ప్రజల మధ్యలో? తల్లిలాగుందట. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘంలో ప్రజల మధ్య తల్లిలాగా ఉండాలి అనండి. సంఘంలో దెబోరా తల్లిలాగా ఉంది, కానీ అత్తలా లేదు. విన్నారా? ఒక ఇల్లు ఉంది సార్, ఒక ఇంట్లో నేను చాలాసార్లు ఈ వాక్యం చెప్తా కదా, లైవ్లో మీరు ఎన్నుండుకు పోవచ్చు, చాలాసార్లు చెప్తాను. ఇంట్లో అత్త ఉంటుంది, కోడలు ఉంటుంది, కొడుకు ఉంటాడు, కూతురు ఉంటుంది, మామ ఉంటాడు, తల్లి ఉంటుంది. ఈ పాత్రలు ఉన్నాయి కదా. అత్త పాత్ర ఏ కాడకి అంటే, అత్తలందరూ అట్లా ఉంటారని అత్తలు ఎవరైనా లైవ్ చూస్తూ ఉంటే నా వైపు కోపంగా చూడొద్దు. నేను చెప్పే మాట ఏంటంటే, అత్త ఎక్కువ శాతం పెత్తనదారీ వ్యవస్థ. కాలు మీద కాలు వేసుకొని ఇటు పొల్లు అటు ఐదు, అటు పొల్లు ఇటు తీయదు. సాధ్యమైనంత వరకు పెత్తనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, ఇటు పొల్లు అటు వేయడు, అటు పొల్లు ఇటు వేయడు. కానీ పెత్తనం దగ్గరికి వచ్చేసరికంటే నేను కొన్నిసార్లు అనుకుంటా, ఈ పెత్తనం చేసే విషయంలో ఇందిరాగాంధీ కూడా అక్క ముందు బలాదూర్యం అనిపిస్తుంది. భలే పెత్తనం చేస్తారు, జనాల చేత పని చేయించడంలో సూపరు. వీడు మాత్రం ఇటు పొల్లు అటు ఐదు, అటు పొల్లు ఇటు ఐదు. కొంతమంది పెత్తనం చేస్తూ ఉంటారు. ఈ సంఘంలో అత్తలాగా ఉండకూడదు, సంఘంలో కోడల్లాగా అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, కానీ ఏది హృదయపూర్వకంగా చేయదు. ఏ పని చేస్తా కూడా అత్తయ్య ఏమే టీ పెట్టుకురా అని అంటే, అట్టాగే అత్తయ్య గారు అని గడగడ ఉనికిద్దా. లోపట మాత్రం ఈ ముసలిది బాధే, నా పేడక తగులుకుంది. మొన్న కరోనా కాలంలో ముసలి బ్యాచ్ అంతా పోయింది, ఈ ముసలిది బాగాలేదే, నా పేడానికి దాపురిచ్చింది. టీ పెట్టిద్ది కానీ వణుకుతున్నట్టు ఉంటుంది, కానీ లోపట మాత్రం నాకు టైం రాకుండా ఉంటుందా, నిన్ను వణికించకపోతానా అన్నట్లు ఉంటుంది. కొంతమంది కోడలు, అమ్మ కోడలు ఎవరైనా చూస్తుంటే నా కోపంగా అనుకోవద్దు, చేస్తారు కానీ హృదయపూర్వకంగా చేయరు. ఆ మధ్య ఇంటి పక్క ఆవిడ వచ్చి అడిగిందట, ఏంటమ్మా ఈ మధ్య అంట్లన్నీ మీ కోడలు దవ్వుతున్నట్టుందే అని అంటే, ఈ అత్త అడిగిందట, అవును సిస్టర్, మా కోడలే అంట్లు దవ్వుతున్నట్టుగా నీకెట్టా తెలిసింది? అవును మా కోడలే దవ్వుతుంది, నీకెట్టా తెలిసింది? ఆ మాయదారి దేవుని నీకు వచ్చి చెప్పిందా అని అందట. లేదు లేదు, మరి నీకు మా కోడలు చెప్పకపోతే నీకెట్టా తెలిసింది? అంట్లన్నీ సొట్టలు పడి ఉంటేనో. అంటే అంట్లు కడిగింది నిజమే, కానీ ఎట్లా కడిగింది, ఎట్లా కడుగుతానే ఉంది. ఆ పాత్ర తీసుకెళ్ళి బండకేసి దబేలమని కొడతాడు. ఇక కొడుకు కూతురు ఉన్నారు చూసారా, కొడుకు కూతురు. సంఘంలో కొడుకు కూతురు లాగా ఉండకూడదు అసలు. కూతురు 9 దాకా పండుకొని ఉంటుంది మంచం మీద. అమ్మ వచ్చి అంటది, బెడ్ కాఫీ తాగుతావా అమ్మా? అమ్మ కాసేపు పండుకో అని ముచ్చికేస్తుంది.
అందరు నా వైపు చూడాల. కొంతమంది కోడలు ఎట్టుంటారు, కూతుర్లు ఉంటారు, కూతుర్లు అంతా గారాబం. 9-9:30 దాకా పండుకొనే ఉంటారు. 9:30, 10ంటికి లేచి అద్భుతం తెలుసా, ఏమంటారు దీన్ని, అదే ఆ పేస్ట్ బ్రష్, ఆ బ్రష్ నోట్లో పెట్టి ఆ బ్రష్ ఆ పాసిముఖంతో ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ నేర్చుకోదు. సంఘంలో కొడుకులాగా ఉండకూడదు, కూతురులాగా ఉండకూడదు. ఇంకొక ఆయన ఉంటాడు కుటుంబంలో, మామయ్య. ఆయన పాత్ర ఏంటో తెలుసా, కళ్ళతో అన్నీ చూస్తాడు, చెవులతో అన్నీ వింటాడు. అద్భుతం. ఎవరిని ఏమండం, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని. మన గాంధీ గారి డైలాగ్ ఉంది కదా, ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర 3 monkeys ఒకటి ఉంది, తెలుసా మీకు? 3 monkeys సెంటర్ అని ఒకటి ఉంది. ఆ 3 monkeys స్టాచ్యూల మీద 3 మంకీలు ఉంటాయి. ఒక మంకీ, ఇంకొక మంకీ, ఇంకొక మంకీ. ఇళ్లల్లో కొంతమంది మావ పాత్రలో మంకీ పాత్ర. కోడల్ని ఏమన్నా అందామా, ఆ ఇచ్చే టీ నీళ్ళు ఇదేమో. భార్యని ఏమన్నా అందామా, మాసతో పొడుస్తుందేమో. ఎందుకురా ఈ బాధ అంతా? అన్నీ కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, ఎవరిని ఏమనలేడు. తల్లి ఉందే ఇంట్లో అందరికంటే ముందు లేస్తుంది, అందరికంటే ఆలస్యంగా పండుకుంటుంది. ఒక శ్రామికురాలిగా తన అందం, తన బలం, తన యవ్వనమంతా ధారబోస్తుంది కుటుంబం కొరకు. విన్నారా? ఎంత ధారబోసి కూడా ఇంత కూడా ప్రతిఫలం కోరుకోదు. నేను ఇంత చేశా మీకోసం అని అనదు తల్లి. కుటుంబం కోసం ఇంత యాగమైపోయా అనదు తల్లి. సర్వస్వాన్ని ధారబోసి దీనురాల్లాగా బ్రతుకుతూ ఉంటుంది. సంఘంలో ఎప్పుడు అలా దీనులుగా బ్రతుకుతున్న చోట దీనులుగా బ్రతికే కృప దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. జీవితంలో ఎవడైనా ముఖ్యుడు కావాలంటే పొంపులి ముఖ్యుడట అనండి. మిగుల భూమి గలవాడట. ఇతడు ముఖ్యుడు, మిగుల భూమి గలవాడు. ఎందుకు ముఖ్యుడయ్యాడంటే యేసు ప్రభు ఒక మాట అంటారు, మీలో ఎవడైనా ముఖ్యుడు కాగోరిన యొడల అనండి మాట. మీలో ఎవడైనా ముఖ్యుడు కాగోరిన యొడల మిమ్మల్ని మీరు తగ్గించుకొని, నేలమట్టుకు తగ్గించుకొని పరిచర్య చేయండి. తనను తాను తగ్గించుకునేవాడు ముఖ్యుడిగా నిలవబెట్టడం ప్రారంభించబడతాడు. తనను తాను తగ్గించుకునేవాడు ముఖ్యుడిగా మార్చబడతాడు. అమ్మా, అయ్యా, మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు? ప్రజల మధ్యలో గర్వంగా బ్రతకండి. మేమేంటో తెలుసా, దర్పంగా బ్రతకండి. యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, వినారు ఈ మాట, తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. శిష్యులంతా భోజన పంక్తిలో కూర్చుంటే, నా వైపు చూసి సమాధానం చెప్పండి. శిష్యులంతా భోజన పంక్తిలో కూర్చుంటే యేసయ్య ఏం చేశారు? ఆ భోజన పంక్తిలో నుండి లేచి నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెము తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు. అందుకని మీకు తెలుసా, ఈ సృష్టి అంతటిలో అత్యంత ముఖ్యుడు, అన్ని నామముల కంటే పై నామం, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం. ఎందుకో తెలుసా? ఆయన లాంటి దీనుడు ఎవరున్నారు? ఆయన లాంటి తగ్గింపు కలిగిన వాళ్ళు ఎవరున్నారు? నన్ను అన్యదా భావించకండి. మనుషుని స్వభావం ఎలాంటిదంటే, 2000 రూపాయల కాగితం ఒకవేళ జేబులో ఉంటే ఒక మనిషికి
ఎప్పుడు నేను 2000 రూపాయల కాగితం మనోడు జేబులో ఉంటే ఇక మనోడి ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? అనిల్ అంబానీ కూడా నా తర్వాతే అంటాడు, వారెన్ బఫెట్ కూడా నా బామరిదే అంటాడు. విన్నారా? ఆ గూగుల్ ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్, ఏం పేరు ఆయన పేరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ కూడా నా దగ్గర బిల్ కలెక్టరే అంటాడు. 2000 రూపాయల కాగితం ఉండని నేను అప్పుడప్పుడు చెప్తా కదా సామెత, ఏక్ దిన్ కా సుల్తాన్ అనండి పెద్దగా, ఏక్ దిన్ కా సుల్తాన్. ఇక నా అంతటోడు లేడు అన్నట్లుగా విర్రవిగుతూ ఉంటారు. అమ్మా అయ్యా, పొప్పులి మిగులు భూమి కలిగిన వాడు తన ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా ఉన్నాడట? స్నేహభావంతో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడట. ఇది క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప దీవెన. ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో బ్రతుకుతున్నా అలాంటి సేవాతత్వంతో దేనత్వం కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే అట్టివారు ఎక్కడున్నా అక్కడి నుంచి లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు. మీరు ఏ దేశంలో ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నారో మీ అన్నగా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీరు బ్రతుకుతున్న ప్రతి స్థలములో శిరస్సుగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. మీ పిల్లలను దేవుడు శిరస్సుగా నిలవబెట్టునుగాక. అవును, దీనత్వంగా ఉండేవాడు శిరస్సుగా ఉంటాడా? బైబిల్లో ఒక చోట ఒక మాట రాస్తుంది. అది ఎవరి గూర్చి రాసిందో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఓ ప్రవక్త ఆ రాజును గురించి ఏమంటాడంటే, నీ దృష్టికి నీవు అల్పుడువై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి అంటాడు. ఇంకోసారి ఈ మాట చెప్తాను. నీ దృష్టికి నీవు అల్పుడువై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి అంటాడు. ఇది ఎవరి గురించి రాయబడి ఉంది? థ్యాంక్ యూ. సౌలు గురించి రాయబడింది. సౌలు తన దృష్టికి తాను ఎట్లా అనుకునేవాడట? నేను అల్పుణ్ణి. అలాగని సౌలు అల్పుడుగా ఎంచుకోవటానికి ఏమన్నా అల్పమైన కుటుంబమా? తను ఏమన్నా మన భాషలో చెప్పాలంటే ముక్కు మొహం లేనుడా? కాదు. ఇశ్రాయేలీలందరిలో అందగాడు, ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి. విన్నారా ఈ మాట? ఏ ఇశ్రాయేలీడైనా చెప్పాలి సార్, అతని భుజాల వరకే వస్తారట, అతని భుజాల వరకే వస్తారట. ఇక ధనిక స్థితి చెప్పమంటారా? బెన్యామీను గోత్రంలోనే వాళ్ళ నాన్న కీషు భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతునికి పుట్టిన కొడుకు అందగాడు, ఎత్తరి. ఇలాంటి అందగాడు, ఎత్తరి తన దృష్టికి తాను ఎట్లా ఉన్నాడట? నేను అల్పుణ్ణి. నీ దృష్టికి నీ అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అంటాడు. దేవుడు నిన్ను శిరస్సుగా నిలవబెట్టాలంటే అందమిచ్చాడా? ప్రైజ్ గాడ్. సంపన్న స్థితి ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. గొప్ప ఉద్యోగం ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. చక్కటి ఆర్థిక స్థితిగతులు ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. సంపన్న స్థితిలో దేవుడు నిలవబెట్టాడా? ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప స్థితి ఇచ్చినా నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా బ్రతుకు. శిరస్సుగా నీ కుటుంబాన్ని దేవుడు నిలవబెడతాడు. దేవుడు అలా నీ బ్రతుకులో చేయునుగాక. సరే, ఈలోపు వాళ్ళ నాన్న జ్వరంతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆయనకు రక్తభేది, అదే విరోచనాలు అంటే రక్తభేది చేత బాధపడుతున్నాడు. ఈ సంగతి పౌలు గారికి తెలిసింది. పౌలు గారు వెంటనే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తోడనే ఈ వార్త ఆ ద్వీప ప్రాంతం అంతటికి తెలిసింది. అయ్యా నాకు అనారోగ్యం, నా కొరకు ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకుంటున్నారు, బాగుపడిపోయారు. అద్భుతం. ఈ ఒక్క కుటుంబం ద్వారా ఆ దేశమంతా దేవుని దేశంగా మార్చబడిపోయింది. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఓ విలువైన మాట, ఒక ఇంటి ద్వారా అనండి, ఒక ఇంటి ద్వారా దేశమే మార్చబడింది. విన్నారు ఈ మాట? ఇప్పుడు మెలెతే అనే ఈ ద్వీపాన్ని మార్చడానికి దేవుడు ఏ కుటుంబాన్ని వాడుకున్నాడు? ఒకసారి నా వైపు చూసి చెప్పండి. 100 కుటుంబాలను వాడుకున్నాడా? ఒక్క కుటుంబాన్ని వాడుకున్నాడా? పొప్లి అనే ఒక్క కుటుంబం ద్వారా దేశాన్ని దేవుడు మార్చాడు. ఎంత గొప్ప భాగ్యం! ఒక్క కుటుంబం. నేను ప్రారంభంలో చెప్పే కదా, ఈరోజు ఆ దేశంలో దరిదాపుగా
5,50,000 మంది ప్రజలు ఉన్నారు. ప్రారంభంలో చెప్పే కదా ఎంతమంది? ఈ 5,50,000 మంది ప్రజలున్న ఈ జనాభాలో 95% క్రైస్తవులే. 360 చర్చిలు ఉన్నాయట. విచిత్రం, ఆ దేశంలో అసలు క్రైమే చాలా తక్కువ పర్సెంట్ అంట. క్రైమ్ చాలా తక్కువ అట. మీకు తెలుసా ఏ దేశంలో ఏ గ్రామంలో క్రైస్తవులు ఉంటారో ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ దేశం అంతా దేవుడు మార్చటానికి ఒక్క కుటుంబాన్ని వాడుకున్నాడు. అమ్మా, మీరు ఎక్కడుండి వాక్యం వింటున్నారో, రాజమండ్రి నుంచి వింటున్నారా, ఆంధ్ర ప్రాంతం నుంచి వింటున్నారా, ఇతర దేశాల నుంచి వింటున్నారా, ఒక శుభవార్త. మీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆధారం చేసుకుని మీ గ్రామాన్ని మార్చాలి అనేది దేవుని ప్రణాళిక. నీ ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఒక పట్టణాన్ని కదిలించాలనేది దేవుని ఆలోచన. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని దేశాన్ని దేవుడు కదిలించాడే. నేనంట, మీరు బ్రతుకుతున్న చోట ప్రభువుకు సాక్షార్థంగా బ్రతకండి. మీ కుటుంబాన్ని ఆ ప్రాంతాలు మార్చబట్టడానికి దేవుడు ఒక వేదికగా దేవుడు వాడుకొనును గాక. మీకు తెలుసా ఒక అద్భుతమైన చరిత్ర. ఫ్రాన్స్ దేశంలో బెర్తా అనే ఒక యవనమ్మాయికి వివాహ వయసు వచ్చింది, క్వీన్ బెర్తా. అయితే ఈ అమ్మాయిని ఇంగ్లాండ్ దేశపు రాజు ఈథెల్బర్త్ అనే వ్యక్తి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ రాజుగారి తల్లిదండ్రులకు ఆ రాజుగారి తల్లిదండ్రులకు సమతమైంది. అయితే ఈ అమ్మాయి ఏమని కండిషన్ పెట్టిందంటే, అయ్యా నేను క్రైస్తవురాలి, మీరు ఇంగ్లాండ్ దేశస్తులు క్రైస్తవులు కాదు, నా దేవుని నేను ఆరాధించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కలుగు చేయకూడదు, నా దేవుని సేవించడానికి నాకు ఎలాంటి ఆటంకం మీరు కలుగు చేయకూడదు. అలా ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటా. దేవుడనే కారణం చొప్పున దేవుణ్ణి చూపించి ఇది నా అభిప్రాయం, నా దేవుణ్ణి ఆరాధించడానికి ఒప్పుకుంటేనే వివాహం చేసుకుంటా అని అందట. మంచిదమ్మా, నీ దేవుడే, నేను ఆరాధించే వాటిని ఆరాధిస్తాను అని క్రైస్తవురాలుగా ఉన్న బెర్తా అనే ఫ్రాన్స్ దేశపు యువరాణిని ఇతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ బెర్తా అనే యవనమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి భక్తి, ఆ అమ్మాయి ప్రార్థన, ఆ అమ్మాయి మంచితనం, ఆ అమ్మాయి మాదిరి, ఆ అమ్మాయి ఓర్పు రాజు కళ్ళతో చూస్తున్నాడు. అరే, చాలామంది రాణులు నేను చూసా, ఈ అమ్మాయిలో ఉన్న మంచితనం నేను ఎవరిలో చూడలేదే, ఈ అమ్మాయిలో ఉన్న ఓర్పు ఇంకెవరిలో నేను చూడలేదే, ఈ అమ్మాయిలో ఉండే సహనం ఇంకెవరిలో కూడా నేను చూడలేకపోయానే అని దగ్గరుండి ఈ అమ్మాయి మంచితనానికి కారణం ఏంటి, ఈ అమ్మాయి ఓర్పు కారణం ఏంటి ఆలోచించడం ప్రారంభించాడు. అది వాస్తవమో కాదు అంతగా తెలియదు, కానీ విన్న మాట, ఈథెల్బర్త్ తల్లి అంటే బెర్తా యువరాణి అత్త కాస్త సతాయించేదట, విపరీతంగా టార్చర్ పెట్టేదట. ఎంత టార్చర్ పెట్టినా ఈ క్రైస్తవ అమ్మాయి నోరు పారేసుకునేది కాదట. అత్త ఎన్ని మాటలన్నా ఎదురు మాట్లాడకుండా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఏడ్చేదట. ఆ ప్రార్థన చేసుకొని వచ్చేదట. భర్త చూస్తూ ఉండేవాడు. నేను ఒక్క మాట నేను తూర్పుతో వెళ్తుందే, మా అమ్మ రాకాసి రంపలాగా అసలు రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఒక్క మాట అంటలేదే, ఈ అమ్మాయికి ఇంత ఓర్పు ఎక్కడది, ఈ అమ్మాయికి ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఆలోచిస్తూ, ఈ అమ్మాయి నేను ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాను అంది కదా, నన్ను దేవుని దగ్గరికి పంపించంది కదా, ఓహో ఈ అమ్మాయి జీవితాన్ని ఈ అమ్మాయి ఆరాధించే దేవుడు ఇంత ప్రభావితం చేశాడా, యేసుక్రీస్తుని ఆరాధించే ఈ అమ్మాయే ఇంత మంచిదై ఉంటే ఈ అమ్మాయి ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత మంచోడై ఉంటాడో కదా. యేసు ప్రభుని తెలుసుకోవటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును వినటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును చదవటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును తెలుసుకోవటం ప్రారంభించాడట. కొన్ని రోజుల్లో ఈథెల్బర్త్ అనే ఈ యువరాజు కూడా
యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. ఇంగ్లాండ్ దేశంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఈథెల్ బర్త్ యువరాజు. ఆ రోజుల్లో మీకు ఒక నానుడి తెలుసు కదా, యథా రాజా తదా ప్రజ అంటారే. రాజుదే మతం అయితే ప్రజలందరిది అదే మతం కదా. ఇప్పుడు ఈ రాజు అన్నాడట, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, ఇదిగో ఇంగ్లాండ్ దేశ రాజ్యంలో బ్రతుకుతున్న ప్రజలారా మీరు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోండి అని ఆ దేశమంతా ప్రకటన చేస్తే ఒక్క రాజు మారాడు, దేశమంతా యేసుక్రీస్తు తట్టు తిరిగింది. మిమ్మల్ని అడుగుతా, ఈ దేశమంతా మారటానికి కారణం ఎవరు? రాజా? ఒక్క అమ్మాయి. జస్ట్ 2 రోజుల క్రితం సోమవారం ఎవరైనా కలవాలనుకుంటూ వచ్చి కలవడానికి విస్తరించుకుని నేను అవకాశం ఇచ్చాను. ఒక పేద తల్లి వచ్చింది, తన 3 పిల్లలను తీసుకొని పేద తల్లి వచ్చింది. అమ్మ ఏం చేస్తారా తల్లి అన్నా. అయ్యా నేను అమీర్పేట ఏఎస్ఐ హాస్పిటల్, మధురా నగర్ ఆ ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తానయ్యా, అంట్లు కడుగుతానయ్యా, వాళ్ళ బట్టలు ఉతుకుతానయ్యా, వాళ్ళ ఇంట్లో ఆయాగా పని చేస్తానయ్యా, రోజుకొచ్చి ఒక 4 ఇళ్ళు చూసుకుంటానయ్యా అంది. నేను వెంటనే అడిగా, అమ్మా ఏం చేస్తున్నావు మరోసారి చెప్పమ్మా అన్నాను. అదే వాళ్ళ అంట్లు కడుగుతానయ్యా, వాళ్ళ ఇల్లు ఉడుస్తానయ్యా, వాళ్ళ చిన్నపిల్లలకి స్నానం చేయిస్తానయ్యా, 4 ఇళ్ళు చూసుకుంటానయ్యా అని అంది. నేను వెంటనే ఏమన్నాను తెలుసా? అమ్మా, దేవుడు నిన్న ఇంటికి పంపించింది బ్రతుకు తెరువు నిమిత్తమే కాదు, వాళ్ళ మధ్యలో నువ్వు ఒక సువార్థికురాలిగా దేవుని కొరకు బ్రతకాల, యేసయ్యకు పత్రికగా నువ్వు బ్రతకాల. యేసయ్య నిన్ను సాధారణమైన ఆలోచనతో అక్కడికి పంపించాల. నిన్ను అక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? నీ ద్వారా, నీ సువార్త ద్వారా కాదు, నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆ అధికారుల హృదయాలు కదిలించాలని దేవుడు కోరుకున్నాడు. బైబిల్లో నయమాన్ అనే సైన్యాధ్యక్షుడి హృదయాన్ని కదిలించింది ఒక చిన్నది కదా. ఆ చిన్నదాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా దేవుడు అలా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ యజమానుల్లో బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళు ఏమన్నాలో తెలుసా? ఆ బట్టలు వేసుకునేటప్పుడు, మా ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు పనిచేశారు కానీ ఈ అమ్మాయి చేసినంత నమ్మకంగా ఇంకెవ్వరూ చేయలే, నా భార్య కూడా బట్టలు ఎంత శుభ్రంగా ఉతకలేదు, పని అమ్మాయి కానీ ఎంత శుభ్రంగా ఉతుకుతుందా చూస్తారు. వాళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు వాళ్ళు అక్కడక్కడ చిల్లర పైసలు పెట్టేసి వెళ్తారు. ఆ చిల్లర పైసలు చూసినప్పుడు ఎక్కడ శత్రువు చేత శోధించబడకుండా, పేదరికాన్ని బట్టి శోధించబడకుండా నువ్వు పనిచేసే స్థలంలో ఐఎమ్ ద అంబాసిడర్, నేను యేసుక్రీస్తుకు రాయబారిని, నా పని స్థలంలో యేసుక్రీస్తుకు నేను రాయబారిని. నువ్వు చేసే పని చిన్నదైనా నీ భుజాల మీద దేవుడించిన భారం పెద్దది. నమ్మకంగా బ్రతుకు. నువ్వు నమ్మకంగా బ్రతికితే నీ నమ్మకత్వాన్ని బట్టి అధికారులు మారుతారమ్మా. డాక్టర్ల ఇంట్లో పనిచేస్తున్నానన్నావు కదా, డాక్టర్లు మారుతారమ్మా. సెక్రటరీ ఆఫీసులో పనిచేసే వాళ్ళ దగ్గర చేస్తున్నానన్నావు కదా, వాళ్ళు మారుతారమ్మా. విన్నారా? సిరియా దేశంలో చిన్నదాని ద్వారా సైన్యాధ్యక్షుడిని మార్చిన దేవుడే పాచి పని చేసే నీ ద్వారా అధికారులను దేవుడు మారుస్తాడంటే ఆ బిడ్డ నవ్వుతా ఏమందో తెలుసా? ఇప్పటికే దేవుని కృప, నా నమ్మకత్వాన్ని బట్టి కొంతమంది అధికారులు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారయ్యా, ప్రభు దగ్గరకు వచ్చారయ్యా. బిడ్డలారా, నా వైపు చూడు. నువ్వు ఎక్కడ ఉద్యోగ స్థలంలో బ్రతుకుతున్నావో యేసుకు రాయబారిగా బ్రతుకు. ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో, ఏ పట్టణంలో బ్రతుకుతున్నావో, ఏ ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్న చోట క్రీస్తుకు రాయబారిగా బ్రతుకు. ఒక భర్త ద్వారా ఇంగ్లాండ్ దేశం ద్వారా ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు సొంతమైపోయిందే. నీ ఒక్కదాని ద్వారా దేశాలు దేవుడు మార్చునుగాక. అయితే ఇలాంటి కార్యం జరగటానికి పేతురు గారు ఏం చేశారు? రోగంతో పీడించబడుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చి చెప్పండి ఏం చేశాడు? చేతులుంచి ప్రార్థించాడు. చెప్పండి ఒకసారి ఈ మాట. చేతులుంచి ప్రార్థించాడు. దైవజనమా, నా ముగింపు మాట చెప్తాను. ముగింపు మాట. ఇప్పటికీ 4 విషయాలు విన్నాం.
నంబర్ 1, ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. నంబర్ 1, ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. ఎప్పుడు దేవునికి, దైవ సేవకులకు, దేవుని ప్రతినిధులకు మన ఆతిథ్యం చేసేవారిగా ఉందుముగాక. రెండవది నీ వెరుగని స్థలాలలో కూడా నీకు ఆశ్రయాన్ని సిద్ధం చేసే దేవుడు. మూడవది, నాయకుడు స్నేహభావం, సేవాభావం కలిగి ఉండాలి. నాలుగవది, ఒక ఇంటి ద్వారా ఒక దేశం మార్చబడింది. వా అనండి ఇంకోసారి ఈ మాట. ఒక ఇంటి ద్వారా ఒక దేశమే మార్చబడినప్పుడు నీ ఇంటి ద్వారా నీ చిన్న గ్రామాన్ని దేవుడు మార్చలేడా? నీ ఇంటి ద్వారా 100 మంది ఉన్న నీ చిన్న గ్రామాన్ని, 500 మంది ఉన్న నీ చిన్న గ్రామాన్ని దేవుడు మార్చలేడా? మార్చుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే దేవుడు అక్కడ మహింపరచబడటానికి పౌలు వాడిన సాధనం ఏంటి అంటే ప్రార్థన అనండి. దైవజనమా, అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించగలిగే శక్తి ప్రార్థనలో దాగుంది. విన్నారు ఈ మాట? ఇక్కడ పౌలు వారు, నేను అపోస్తులుని, ఇక నేను చేస్తే నేను చేయి పెడితే ఏమైనా జరిగిద్ది అన్నట్లుగా ముందు చేయి పెట్టలా. ఏం చేశాడట? ముందు ప్రార్థించాడు. ఒక మాట అంట, అపోస్తుడైన పౌలుకే ఏం కావాల్సి వచ్చింది? ప్రార్థన. సరే, మన రక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రి అంతా ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్యలతో, మహారోదనలతో మరణము నుండి తను తప్పించువానికి విజ్ఞాపనలు, యాచనలు చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలుకే ప్రార్థన అవసరమైందే. నీ రక్షకుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ప్రార్థన అవసరమైందే. నీకు నాకు ప్రార్థన ఇంకెంత అవసరం? తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు, ఓ మాట అడుగుతా. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించారా? ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా నేను జయించాలి. నా కండబలం ద్వారా కాదు, నా అండబలం ద్వారా కాదు, నా తెలివితేటల ద్వారా కాదు, ప్రార్థన ద్వారానే నేను సాధించగలనని ప్రార్థన మీద ఆధారపడుతున్నావా? నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావా? ప్రార్థించాడు, దేవుని మహిమ బయలుపడింది. ఆ మహిమ దేశమంతా వ్యాపించింది. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లు అయితే నీ ఇంటిని మహిమ కలిగిన ఇల్లుగా దేవుడు మారుస్తాడు. నీ ఇంటిలో ఉన్న మహిమ గ్రామమంతా వ్యాపించడానికి కృపగల దేవుడు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ ఇల్లే ఒక మహిమ కలిగిన ఇల్లుగా దేవుడు చెయ్యునుగాక. నీ ఇల్లే ఒక పవర్ సోర్స్గా దేవుడు మార్చి, నీ ఇంటిలోని రక్షణ, నీ ఇంటిలో నుండి దేవుని మహిమ, నీ ఇంటిలో నుండి పరిశుద్ధత, నీ ఇంటిలో నుండి భక్తి నీ గ్రామమంతా వ్యాపించడానికి, నీ కుటుంబాన్ని ఒక అద్భుతాల వేదికగా తన మహిమ కొరకు దేవుడు వాడుకొనుగాక.